నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం ఫిబ్రవరి 18 నుండి 26 వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. పాప వినాశనం గోకార్బా డ్యాంలను పరిశీలించిన నీటిపారుదల శాఖ నిపుణులు మరో 3 నెలల్లో మరమ్మతు పనులు ప్రారంభం. జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. జిల్లా వైద్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. శ్రీవారి సేవలో తండేల్ మూవీ టీం ఆలయం వెలుపల సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం గురువారం వేడుక జరిగింది. ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉదయం 6:30 నుండి 10:30 వరకు ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కీచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగల్పిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన పరదాలమని 2 పరదాలు, 2 కురాలను ఆలయానికి విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ వరలక్ష్మి, ఏవో గోపీనాథ్, ఆలయ అర్చకులు బాలాజీ, రంగాచార్యులు, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయమునందు వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని కోయిలాల్వారి తిరుమంజనం ఈ రోజు జరుగుతుంది. ఇక్కడ సంవత్సరానికి 2 రోజులు, ఒకటి వచ్చి బ్రహ్మోత్సవానికి, రెండో కోయిలాల్వారి తిరుమంజనం వచ్చి సాక్షాత్కార వైభవోత్సవాల్లో జరుపుతాము. దాన్ని పురస్కొని ఈ రోజు ఉదయం 4 గంటలకు సుప్రభాతం ప్రారంభమయ్యి స్వామివారికి నిత్యకట్ల కైంకర్యాలు అన్నీ ముగించుకొని ఇప్పుడే స్వామివారి పరిమళం ప్రదక్షిణంగా వచ్చింది. ఇంకా మరి కొద్దిసేపట్లో స్వామివారి ఆలయంలో పరిమళం అంతా పూసి స్వామివారి ఆలయాన్ని అంతా శుభ్రం చేయగలుగుతుంది. ఈ ఒక కోయిలాల్వారి తిరుమంజనం అంటే సుగంధ ద్రవ్యాలు, కిచ్చిలగడ్డ, పచ్చాకు, కస్తూరి పసుపు, నామకొమ్ము, సామరాణి, పచ్చకర్పూరము ఈ ఒక్క మిశ్రమాన్ని అంతా కలిపి దాన్ని స్వామివారి ఆలయాల గర్భాలయంలో, ముఖ మంటపంలో, గరడాల వారి సన్నిధిలో, ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో దీన్ని అంతే గోడలకి స్వామివారికి లేపనం చేస్తారు. దీన్నే కోయిలాల్వారి తిరుమంజనం చెప్పనేసి అని అంటారు. 17వ తేదీ స్వామివారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభం, అంకురార్పణతో ప్రారంభమయ్యి 18వ తారీఖు తెల్లవారి 8:15 నుంచి 8:40 వరకు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యి 5వ రోజు స్వామివారికి గరుడోత్సవము, 7వ రోజు సూర్యప్రభ, చంద్రప్రభ, 8వ రోజు రథోత్సవము, 26వ తేదీ చక్రస్థానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవము పరిసమాప్తమవుతుంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు వాహన సేవలు ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య జరగనున్నాయి. 23వ తేదీన సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య స్వర్ణరథం, 25వ తేదీన ఉదయం 8:40 నుండి 9:40 మధ్యాహ్న రథోత్సవం, 26వ తేదీన ఉదయం 10 గంటలకు చక్రస్నానం జరగనుంది. ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినాన్ని ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో తిరుచానూరు కొట్రమంగళం రోడ్డు స్వర్ణముఖి నదీ తీరాన అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన గోడ పత్రికలను గురువారం తిరుపతి నేరేలమ్మ ఆలయం వద్ద ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున ఉదయం గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమై గడియ గడియకు పూజలు, అభిషేకాలు జరుగుతాయని, భక్తుల కోలాటాలు, చెక్క భజనలు, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రజలందరూ విచ్చేసి పరమశివుని ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ అధికారంలోకి తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రధాన అర్చకులు పురోహితుడు సురేషస్వామి, ప్రముఖ గాయకులు తిరుపతి ఆదిగురుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఫిబ్రవరి 26, 2025 మహాశివరాత్రి కార్యక్రమాలు తిరుచానూరులో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఉదయం నుంచే అభిషేకాలు, అర్చనలు, గోపూజలు అన్నీ ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు శివపార్వతుల కళ్యాణము, అదేవిధంగా లింగోద్భవ సమయంలో 72 రకాల ద్రవ్యాలతో అభిషేకము, సిద్ధ పూజ,
అదేవిధంగా భక్తులచే పాల పొంగల కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారు స్వామివారి అనుగ్రహం తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్య శ్రీ ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా తిరుచానూరు కొట్రమంగళం రోడ్లో స్వర్ణముఖి నది తీరాన ఈ మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉదయం నుంచే అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు ఉంటాయి. నిరంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ ఉంటుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు శివపార్వతుల కళ్యాణం, లోక కళ్యాణం కోసం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే నైట్కి 12 గంటలకు లింగోద్భవ దర్శనం చాలా అద్భుతంగా జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ, చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి లింగోద్భవ దర్శనం చేసుకుని పునీతులు కావాలని, ఆ బోలో శంకరుని ఆశీస్సులు మనకందరికీ కలగాలని ఈ కార్యక్రమం ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతుంది. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 15వ తేదీ కోయిల్ ఆల్వార్ తిరుమంచడం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంచడం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలో ఫిబ్రవరి 19 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అభిషేకం, అలంకారం, శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంచడం జరగనుంది. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెనుకబడిన తరగతుల నాయకులను, యాదవులను అణచివేత దిశగా చర్యలు తీసుకుంటూ వారి స్వేచ్ఛను హరిస్తోందని తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజాగా తిరుపతిలో ప్రత్యేక అనుమతి ద్వారా టౌన్ బ్యాంక్ చైర్మన్కు ఏ విధంగా ఛాంబర్ ఉంటుందో అదేవిధంగా వైస్ చైర్మన్కు ప్రత్యేక ఛాంబర్ను ఏర్పాటు చేసుకోవడానికి వైసీపీ హయాంలో ఆర్సీఎస్ నుండి ప్రత్యేక అనుమతి పొందామని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి ఎమ్మెల్యే కుమారుడు ఆరణి మదన్ రాజ్యాంగేతర శక్తిగా మారి తనకు కేటాయించిన ఛాంబర్ను బ్యాంకు సిబ్బందిచే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించారని అన్నారు. పాలనాపరమైన వ్యవహారాల్లో బ్యాంకుకు సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రమేయం ఇప్పటి వరకు లేదని అన్నారు. కానీ ఇప్పుడు బ్యాంకులపై కూడా కూటమి నాయకులు పెత్తనం సాగించడానికి ఇటువంటి చర్యలకు దిగడం దేనికి సంకేతమని అన్నారు. కూటమి నాయకులు బీసీ, యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని, తనకు ముందస్తు సమాచారం లేకుండా ఛాంబర్ తొలగింపుపై ఆర్సీఎస్, ఆర్బీఐకు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వడ్డెర రమణ, రమేష్ యాదవ్, పునీత, పుష్పలత పాల్గొన్నారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ జరిగిన ఎలక్షన్లలో నేను డైరెక్టర్గా పోటీ చేసి గెలిచి వైస్ చైర్మన్గా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్కి డైరెక్టర్లందరి చేత నియమింపబడ్డాను. ఆ సందర్భంలో ఆనాటి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే గత 100 సంవత్సరాలుగా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ నందు చైర్మన్ గారికి మాత్రమే ఒక ప్రత్యేకమైన ఛాంబర్ కలిగి ఉండేది. అలాంటిది వైస్ చైర్మన్గా ఒక బీసీ అయినందువల్ల, అలా ముఖ్యంగా ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వైస్ చైర్మన్గా అయినందువల్ల అలాంటి గౌరవం, సమానమైన గౌరవం వైస్ చైర్మన్కి దక్కాలని, అంటే బీసీలకి యాదవులకి దక్కాలని ఒక ప్రత్యేకమైన ఛాంబర్ని యాక్ట్లో పెట్టించి బోర్డు దాన్ని నిర్ధారించి అనుమతించిన తరువాత వైస్ చైర్మన్కి ఒక ప్రత్యేకమైన ఛాంబర్ ఉండాలి అని చెప్పి ఏర్పాటు జరిగింది. అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం బీసీలకి అలాగే యాదవులకి ఒక ప్రాధాన్యత కల్పించే విషయంగా వాళ్ళు కల్పించారు. దాన్ని మేము అంతే గౌరవంగా ఆ రోజు తీసుకోవడం జరిగింది. అటు బీసీ సంఘాలు, ఇటు యాదవ సంఘాలు అన్నీ కూడా హర్షం వ్యక్తం చేసినారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకునింది. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్
మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఎండి గారిని తిరుపతి శాసనసభ్యులు కుమారులు ఆర్ఎన్ మదన్ పిలిచి కొన్ని మాటలు మాట్లాడారు. అవేంటంటే వైస్ చైర్మన్కి ఛాంబర్ అవసరం లేదు, దాన్ని వెంటనే వైస్ చైర్మన్ ఛాంబర్ని రిమూవ్ చేయండి అని ఆయన ఆర్డర్ వేసినట్టు మాకు తెలిసింది. అంటే బీసీలకి ఈ కూటమి ప్రభుత్వంలో, అంటే యాదవ్ సామాజిక వర్గానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చే విలువ ఇదేనా? అంటే ఆ ప్రభుత్వం గౌరవం కల్పించింది, మీరు ఆ గౌరవాన్ని తీసేదానికి మీరు ప్రయత్నిస్తున్నారు. అలా చెప్పిన తర్వాత నిన్న బ్యాంకు సిబ్బంది నా అనుమతి లేకుండా, నా దృష్టికి తీసుకురాకుండా, నా యొక్క ఛాంబర్కున్న నా శిలాఫలకమైన నా బోర్డుని పెరికేయడం, నా ఛాంబర్కి ఉన్న తాళాలని పగలగొట్టి మళ్ళీ దాన్ని ఒక కొత్త తాళం వేసి బ్యాంకు వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే ఇది అసలు ఏ కోణానికి దారి తీస్తుంది అనేది మా బీసీ సంఘాలకి, మా యాదవ్ సంఘాలకి ఎవరికి కూడా అర్థం కావట్లేదు. పొంగనూరు కురప్పల్లిలో మసెమ్మ జాతరను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. శ్రీనల వీర గంగమ్మ అమ్మవారిని మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తున్నాయని తెలిపారు. మసమ్మ జాతరకు వస్తూ ఉన్నాము. ఇప్పుడు దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి వచ్చేదే కాకుండా అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం పొందేదే కాకుండా మన నియోజకవర్గాన్ని, ఈ జిల్లాను సుభిక్షంగా ఉంచేలాగా ఆమె ఆశీర్వదించాలని చెప్పి వేడుకోవడం జరిగింది. ప్రత్యేకించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల వ్యవస్థను బలోపేతం చేయడానికి పలు చర్యలు చేపడుతున్నాయని, ఈ 2025 సంవత్సరంను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించబడిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు నెలవారీగా పలు కార్యక్రమాల ప్రణాళిక రూపొందించి వాటి అమలు ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి పలువురు రైతులు, మహిళలు, యువతను భాగస్వాములను చేయాలని కలెక్టర్ మరియు చైర్మన్ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో జేసీ శుభం బన్సల్తో కలిసి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ ఏర్పాటుతో తొలి సమావేశం సంబంధిత సభ్యులతో నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో మరి ఈ సంవత్సరం థీమ్ కోఆపరేటివ్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అని సహకార సూత్రాలు మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా నెలవారీ కార్యక్రమాలను సంవత్సరం మొత్తానికి రూపొందించి అమలు పరచడానికి నిర్దేశించిన నేపథ్యంలో పలు కార్యక్రమాలను పక్కాగా విజయవంతంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో పలు సంవత్సరాలుగా సహకార సంఘాలు ప్రజాదరణ పొంది కొనసాగుతున్న గొప్ప చరిత్ర గల వ్యవస్థ అని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన అన్ని సేవలు పీసీఎస్ల ద్వారా అందించేందుకు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని, ఇప్పుడు అందిస్తున్న సేవలకు తోడు మరిన్ని సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి రైతు కూడా ప్రాథమిక సహకార పరపతి సంఘాలలో సభ్యులుగా నమోదు కావాలని సూచించారు. సహకార రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలని ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ,
పశుసంవర్ధక తదితర వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో సహకార సంఘాల సభ్యులకు ప్రభుత్వ పథకాలను చేరువ చేసి వారిని చైతన్యపరిచి వారి ఆర్థిక సుస్థిరతో తోడ్పాటు అందించాలని నాబార్డ్ డీసీసీబీ పూర్తి తోడ్పాటు అందించాలని సూచించారు. ఫిబ్రవరి నెలలో 18న జిల్లా స్థాయిలో డీసీసీబీ చిత్తూరు, నెల్లూరు జిల్లాల వారిచే వర్క్షాప్ ప్రాథమిక సహకార పరపతి సంఘాల కంప్యూటరైజేషన్ అంశంపై వాటి ఉపయోగాలపై నిర్వహించడం జరుగుతుందని, అలాగే నెల 18 నుండి 28 వరకు నిర్వహించనున్న సహకార అవుట్ రీచ్ క్యాంపెయిన్ను సంబంధిత అధికారులు వివిధ వర్గాల వారి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా సహకార అధికారిని మరియు కన్వీనర్ లక్ష్మి నెలవారీగా సంవత్సరం పొడుగునా చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను కమిటీకి వివరించారు. పాప వినాశనం డ్యాం నిర్వహణ లోపం కారణంగా గేట్లు దెబ్బతిన్నాయని, మరో ఏడాది లోపల గేట్లను మార్చాలని, లేదంటే డ్యాంకి ప్రమాదం వాటిల్లుతుందని నీటిపారుదల శాఖ నిపుణులు కన్నయ్య నాయుడు తెలిపారు. గురువారం ప్రభుత్వ టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పాప వినాశనం గోగర్భం డ్యాంను పరిశీలించారు కన్నయ్య నాయుడు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వలు అధికంగా ఉన్న కారణంగా 3 నెలల తర్వాత మరమ్మతు పనులు ప్రారంభిస్తామని అన్నారు. డ్యాంలో లీకేజీని అరికట్టడానికి సత్వరమే పనులు ప్రారంభించి నెలలోపల పనులను పూర్తి చేస్తామని అన్నారు. డ్యాం మరమ్మతు పనులు పూర్తయితే 40 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులు ఉండదని అన్నారు. గోగర్భం డ్యాంలో కూడా లీకేజీని అరికట్టాలని, త్వరలోనే ఆ పనులను ప్రారంభిస్తామని అన్నారు. రాయలసీమని రత్నాలసీమ చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారని, నీటిపారుదల శాఖకు భారీగా నిధులు కేటాయిస్తే నీటి ఎద్దడి తీర్చే విధంగా డ్యాంలలో నీటి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తిరుమలలో నీటి ఎద్దడిని తీర్చేందుకు కాలంగి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 0.2 టీఎంసీ నుంచి 2 టీఎంసీలకు పెంచుతున్నామని, ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశామని, మరో 4 గ్రామాల్లో భూసేకరణ పూర్తయితే పనులు ప్రారంభమవుతాయని అన్నారు. బాలాజీ రిజర్వాయర్ పనులపై అధికారులు కసరత్తు చేస్తున్నారని, సోమశీల డ్యాంలో కూడా చాలా మరమ్మతు పనులను చేయాల్సి ఉందని, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పుడు 6 గంటల గంటల్లో రెయిన్ వాల్స్ ఉన్నాయా, నీళ్ళు నిలుస్తున్నాయా, రెయిన్ వాల్స్ కూడా పెట్టాలి. జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, టీనేజీ ప్రెగ్నెన్సీ వలన కలిగే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాతా శిశు మరణాలపై జిల్లా వైద్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మాతా శిశు మరణాల పట్ల వైద్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఏ తల్లి కూడా జన్మిస్తూ మరణించకూడదని తెలిపారు. బాల్య వివాహాల వలన టీనేజీ ప్రెగ్నెన్సీ సమయంలో కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మహిళా పోలీసులు, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అవగాహన కల్పించాలని అన్నారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పోషకాహార లోపం లేకుండా చూడాలని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలిస్తూ ప్రసూతి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి హైరిస్క్ కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్య అధికారులను సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల శాతం పెంచాలని, అవసరమైతే తప్ప సిజరీన్ ఆపరేషన్లు చేయరాదని అన్నారు. హైరిస్క్ కేసులు వచ్చినప్పుడు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యం అందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ శాంతాకుమారి, మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనందమూర్తి, ప్రసన్న ఠాకూర్, డాక్టర్ విజయభాస్కర్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తండేల్ చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. గురువారం స్వామివారి వీఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకుడు నాగచైతన్య, కథానాయకి సాయి పల్లవి, దర్శకుడు చందు మొండేటి, చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, నాగవంశీలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ, సినిమా ఘన విజయం సాధించాలని నిర్మాత నాగవంశీ శ్రీవారిని కోరుకున్నారని తెలిపారు. సినిమా ఘన విజయం సాధించడంతో చిత్ర సభ్యులంతా శ్రీవారి దర్శనార్థం వచ్చామని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, అవాంతరాలు వచ్చినా సినిమా భారీ విజయం సాధించడంలో శ్రీవారి ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. సినిమాకి ముందు, మా తండేల్ సినిమాకి ముందు వాసు గారు వచ్చి స్వామిని కోరుకున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అఖండ విజయం అవ్వాలని. ఆయన కోరిక ఫలించింది, స్వామి కరుణించాడు. అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను, వాసు గారు, మా హీరో, హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని ఇంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి. ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎలాంటిది వచ్చినా కానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద
సక్సెస్ని చేసి ఇచ్చారు ఆయన. అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు, మా కోసం వాసు గారు ఈ సినిమా కోసం కోరుకున్న మొక్కుని తీర్చడానికి తండేల్ టీం అంతా ఇక్కడికి వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక సినిమాకి మళ్ళీ వచ్చి ఇంకొక మొక్కు. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత సమయంలో ఈ వ్యాధి ప్రబలుతుందని, విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఈ వ్యాధి సోకుతోందని, వాటి రెక్కలు ఊడి కింద నీళ్లలో పడి ఆ నీళ్లను కోళ్లు తాగటం వల్ల ఈ వ్యాధి అధికమవుతుందని ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్టర్ సిహెచ్ శ్రీలత తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ మూలన సోకుతుంది. ఎస్పెషల్లీ శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. సో ఇది H5N1 అనే వైరస్ ద్వారా జరుగుతుంది. ఎక్కువగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధి ఇది. సో ఈ వ్యాధి సోకినప్పుడు జనరల్గా ముందు ఏంటంటే ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది అని అడిగితే, ఈ వ్యాధి ముఖ్యంగా మనకి వాటర్ ఫౌల్స్ అండ్ వలస వచ్చే పక్షుల ద్వారా ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. సో సంవత్సరానికి ఒకసారి మీకు ఉన్న పులికాట్ సరస్సు వీటిలో నెల్లూరు వీటి నుంచి వలస పక్షులు చాలా వందల్లో వేలలో వస్తుంటాయి. సో ఈ వలస పక్షులు వాటర్ ఫౌల్స్ క్యారియర్స్ లాగా పనిచేస్తాయి. సో అవి వైరస్ని క్యారీ చేస్తాయి కానీ అవి వ్యాధి అనేది వాటికి సోకదు. సో ఈ వలస పక్షుల యొక్క రెట్టలు వీటి ద్వారా అవి నీళ్ళలో పడటము, ఆ వాటర్ స్ప్రెడ్ అవటము ద్వారా ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. ఎస్పెషల్లీ శీతాకాలంలో మీరు ఇప్పుడు ఈ మోర్టాలిటీ అంతా కూడా డిసెంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఫస్ట్ అబ్జర్వ్ చేసింది నాటుకోళ్లల్లో చూశారు. పెరటి కోళ్లల్లో ఈ వ్యాధి సంక్రమించటం సెప్టెంబర్ నుంచి జరిగింది. కొన్ని కోళ్ళు చనిపోతూ వచ్చినాయి. జనవరి నుంచి ఈ వ్యాధి ఇంకొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ముఖ్యంగా ఈ వైరస్ అధిక ఉష్ణోగ్రతలో మనలేదు, అంటే జీవించలేదు. ఇప్పుడు రాను మనకి ఫిబ్రవరి మార్చి నుంచి టెంపరేచర్స్ పెరుగుతాయి. సో ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది 34-35 దాటంగానే డిగ్రీ సెంటీగ్రేడ్ అవ్వగానే ఈ వైరస్ అనేది ఎక్కువగా మనలేదు. ఈ వైరస్ లక్షణాలు మీరు అడిగితే కనుక ఎక్కువ మరణాల శాతం ఉంటుంది. కోళ్ళు నీరసించిపోవటం, ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి వాటర్ కారుతుంది. తర్వాత గ్రీనిష్ టైప్ ఆఫ్ డయేరియా అనేది ఉంటుంది. కొన్ని కోళ్ళల్లో మెడ వంకరపోవటం, కాళ్ళు వంకరపోవటం ఇవన్నీ జరుగుతాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం రైతులకి మేము చెప్పాల్సింది ఏమనుకుంటున్నామంటే, ఈ లక్షణాలు చూసినప్పుడు ఇమీడియట్గా సంబంధిత అధికారులకి చెప్పాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మరణాల శాతం ఎక్కువగా ఉండి ఈ వ్యాధి లక్షణాలు అబ్జర్వ్ చేసినప్పుడు కోళ్ళ రైతులు ఇమీడియట్గా సంబంధిత అధికారులకి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ వ్యాధి ఎందుకు స్ప్రెడ్ అయింది అంటే, మరణాల శాతం ఎక్కువ ఉన్నప్పుడు కోళ్ళ రైతులు కానీ కొంతమంది కానీ ఇండిస్క్రిమినేట్గా ప్రాపర్ డిస్పోజల్ అనేది సరిగా లేదు. ఈ బర్డ్స్ని సరిగ్గా డిస్పోజ్ చేయనప్పుడు ఎక్కడ పడితే అక్కడ పారేసినప్పుడు ఈ ముక్కుల్లోంచి కారే ద్రవాల ద్వారా, కళ్ళ నుంచి కారే ద్రవాల ద్వారా తొందరగా స్ప్రెడ్ అవుతుంది వైరస్. అందులో ఈ వ్యాధి ముఖ్య లక్షణం ఏంటంటే తొందరగా బర్డ్ టు బర్డ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది, నాట్ బర్డ్ టు హ్యూమన్ బీయింగ్స్, ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అందరికీ కూడా భయంగా ఉంది, అమ్మ మరణాల శాతం ఎక్కువ ఉంది, గుడ్లు తింటే ఏంటి, మాంసం తింటే ఏంటి అనేది. ఈ మరణాల శాతం ఎక్కువగా ఉన్న కోళ్ల ఫారాల్లో ఎవరైతే సిబ్బంది పనిచేస్తున్నారో వాళ్ళు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్ అనేది జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మనుషులు కానీ వాహనాలు కానీ మూమెంట్ అనేది తగ్గాలి. ఇండిస్క్రిమినేట్గా మూమెంట్ లేకుండా మనుషులు వాహనాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం, ఆ ఫామ్ నుంచి ఈ ఫామ్కి వెళ్ళటం అనేది లేకుండా
ఈ వాహనాల రాకపోకలు, మనుషుల రాకపోకలు ఇవన్నీ కూడా మినిమైజ్ చేయాలి. తర్వాత ప్రాపర్ డిజిన్ఫెక్టేషన్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ వ్యాధి సోకిందో మనం కనుక ప్రాపర్గా డిజిన్ఫెక్టెంట్స్, వాటర్ బాత్స్, పొటాషియం పర్మాంగనేట్ కానీ, ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్స్ కానీ మీరు కనుక వాహనాలు శుభ్రం చేయటంలో కానీ, ఫుట్పాత్లో కానీ మీరు వాడినట్టయితే దీని గురించి మనం అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. తిరుపతిలోని శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకు పాదుకలను భక్తులు ఆలయ అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ స్థాపకులు గంగరాజు మీడియాతో మాట్లాడారు. విశేషం ఏమంటే మన షిరిడి సాయిబాబా మందిరంలో వెలిసినటువంటి శ్రీ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరుల వారికి శివరాత్రి, మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 26/2/2025 తేదీన ఉదయం 6 గంటల నుండి రాత్రి లింగోద్భవ కాల అభిషేకం వరకు, అంటే 6 గంటలకు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ప్రఖ్యాత ఋత్విక్కులచే నిర్వహించబడును. తదనంతరం రుద్ర హోమము, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము నిర్వహించబడును. ఈ తర్వాత అందరికీ అన్నదానము చేయబడును. ఈ కార్యక్రమానికి భక్తాదులందరూ పాల్గొని వారు ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల వారి కృపకు పాత్రులు కాగలరని, అదే మాదిరిగా సద్గురువులైనటువంటి శ్రీ దక్షిణామూర్తి వారి తర్వాత శ్రీ సచ్చిదానంద సద్గురువైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రులు కాగలరని నేను ఈ మందిర కమిటీ తరఫున అందరినీ ఆహ్వానిస్తూ అందరినీ పాల్గొనవలసినదిగా కోరుతున్నాను. శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు మన శ్రీనివాసపురంలో వెలిసినటువంటి షిరిడి సాయిబాబా మందిరంలో సచ్చిదానంద సద్గురు అయినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారికి ఎన్ఆర్ఐస్గా ఉన్నటువంటి ప్రశాంత్ పృథ్వీ, శ్వేతా సింధు, శ్రీమతి శ్వేతా సింధు దంపతులు బాబావారి పాదములకు వెండి పాదుకలు సమర్పించడం జరిగింది. ఆ వెండి పాదుకల ఉత్సవము, వెండి పాదుకల ప్రతిష్టాపన, స్థాపన ఈ యొక్క మన అర్చక స్వాముల వారి ఆధ్వర్యంలో అన్ని కైంకర్యములు పూర్తి చేసి బాబావారికి విశేష క్షీరాభిషేకం తదనంతరం స్థాపన చేయడం జరిగింది. ఈ యొక్క వారికి, ఈ యొక్క దాతలకు, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నేను బాబావారి ఆశీస్సులు మెండుగా ఉండాలని బాబావారిని ప్రార్థిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను నిర్వహించి విజయవంతం చేసిన పర్యాటక శాఖను, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి అభినందించారని కలెక్టర్ మరియు జిల్లా పర్యాటక కౌన్సిల్ చైర్మన్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. నేచర్ మాకు ఇచ్చిన అద్భుతం. దీన్ని ఇంత ఒక పండగ చేసి ఇంత మంచిగా సెలబ్రేట్ చేసిన మన గవర్నమెంట్ కి, ఆంధ్రప్రదేశ్ టూరిజం కి హ్యాట్స్ ఆఫ్. బర్డ్స్ అన్ని ఎట్ ఏ టైం ఒకే ప్లేస్ లో చూడడం అనేది కన్నుల పండుగగా ఉంది.
ప్లేసెస్ అయితే సూపర్ ఉంది. లోపల విజిట్ చేసేదానికి గవర్నమెంట్ చాలా కేర్ తీసుకొని అందరికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ అన్ని చూస్తున్నారు. హెల్త్ రిలేటెడ్ ఆల్సో దే కెప్ట్ సో మెనీ స్టాల్స్ హియర్. పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్, వాటర్, ఫుడ్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ ఇస్ ప్రొవైడెడ్ హియర్. గవర్నమెంట్ సైడ్ కూడా చాలా బాగా చేశారండి ఇక్కడ. This is the first time that we are coming to this place. It's looks really cool, awesome. Definitely I'm very excited to see the birds. I mean I got to know that it came from migration from where to here. This is location, everything is cool location, providing water facilities and everything is very perfect. Thanks to the first of all to the government, good opportunity to everyone to visit freely without any payment. Super nice experience. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, మన హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం. అటువంటి కేంద్రం శేషాద్రి పర్వతం అంచులోనే మరి ముంతాజ్ హోటల్ ఏదైతే 7 స్టార్ హోటల్ పర్మిషన్స్ ఇచ్చారో అవన్నీ కూడా రద్దు చేయాలని మేము ఆమనిర్హార దీక్షకి పిలిపించాం. దానికి సంఘీభావంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 18వ తేదీన అపాయింట్మెంట్ ఇవ్వడం, మాట్లాడుకుందాం రండి అని పిలవడం మేము చాలా ఆనందిస్తున్నాం. ఏదైతే ఏడుకొండల కిందన అలిపిరి ఆ ప్రాంతం ఉందో అక్కడ అన్నమయ్య గారు, రామానుజాచార్యులు, కపిల మహర్షి ఎంతోమంది ఋషులు మునులు తపస్సు చేసుకుని ఉండేవారు. అది వెంకటేశ్వర స్వామి నడయాడిన ప్రాంతం కూడా. అందుకే అలిపిరి స్వామివారి పాదాలు అని మనం పూజించుకుంటాం వెళ్ళే ముందు. ఆయన అక్కడుండే తిరుచానూరు పద్మావతి అమ్మవారి దగ్గరికి, ఒకలామాత దగ్గరికి, శ్రీనివాస మంగాపురం నడిచి వెళ్ళేవారు. వెంకటేశ్వరుడే సాక్షాత్తు. కాబట్టి అటువంటి ప్రాంతం ఆధ్యాత్మికంగా ఉండాలి. భావితరాలకి అది ఒక ప్రశాంతమైన, అది స్పిరిచువల్ సెంటర్గా భాషల్లాలని మా కోరిక. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి 18వ తేదీన వారితో మాట్లాడి ఈ కార్యక్రమాలను, ఈ ముంతాజ్ హోటల్ని వేరే ప్రాంతంలో పెట్టండి. అక్కడ మాత్రం గోశాలలు, వేద పాఠశాలలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉట్టుపడేటటువంటి అక్కడ ఏ చర్యలైనా చేపట్టండి అని వారికి తెలియజేసి ఈ సందర్భంగా మా దీక్ష కూడా విరమిస్తున్నాం. 18వ తేదీన వారు పిలిచినందుకు నిజంగా హిందువులందరి తరపున, వెంకటేశ్వర స్వామి భక్త మండలి తరపున వారికి ఆ స్వామి వారి దివ్యమైన ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, వారి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి కలగాలని మేము మరీ కోరుకుంటున్నాం. శాసనసభ్యుడు వల్లభనేని వంశీ గారి అరెస్టు పని కట్టుకొని ప్రతీకారం తీర్చుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు కేసు బనాయించి ఈ రోజున అరెస్టు చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలా వైసీపీ నాయకులందరినీ కూడా ద్వేషంతో వీళ్ళని ఏదో ఒక రకంగా తుదమెట్టించాలా రాజకీయంగా అన్నటువంటి దురుద్దేశంతో ఓ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వంశీని అరెస్టు చేసినట్టుగా స్పష్టంగా లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న సభ్య సమాజం చేత్కరించుకుంటున్నది. వంశీ మీద ఏ రకమైనటువంటి గతంలో ఒక చిన్న కేసు ఉన్నది. ఆ కేసును ఆయనకు కోర్టులో బెయిల్ కూడా ఇచ్చింది. కానీ ఈ రోజున ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్పి మరొక కేసు, తప్పుడు కేసు బనాయించి అతన్ని అరెస్టు చేసి ఏదో సంతోషపడాలనేటువంటి వీళ్ళ తాపత్రయం కొద్ది రోజుల్లోనే తొలగిపోయి వంశీ కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చి వంశీ మీద జరిగినటువంటి ఆ అపవాదు తొలగిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద ఏ రకంగా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదో ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. కార్యకర్తలు ఈ సమయంలో సంయమనం పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచక పోకడలకు వ్యతిరేకంగా మనమందరము కూడా ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళి ఇలాంటి వాటిల్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది అని సందర్భంగా తెలియజేస్తున్నాం. వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిల్హాల్వార్ తిరుమంజనం ఫిబ్రవరి 18 నుండి 26 వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. పాప వినాశనం గోగార్బ డ్యాంలను పరిశీలించిన నీటిపారుదల శాఖ నిపుణులు. మరో 3 నెలల్లో మరమ్మతు పనులు ప్రారంభం. జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. జిల్లా వైద్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. శ్రీవారి సేవలో తండేల్ మూవీ టీం ఆలయం వెలుపల సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.